దేవుడు ప్రవేశింపజేశారు. దేవుని కార్యం ఆశ్చర్యం. నెలంతా దేవుడు కాపాడారు, నెలంతా దీవించారు, సంరక్షించారు, సన్నతించి వేశారు. దేవుని నామములో చేరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరుచుకునే గొప్ప అవకాశాలు మనకిచ్చారు. ఈ మాసాంతర కూడిక అనేది దేవుడు మనకిచ్చిన బహుమానం. ఈ మాసాంతర కూడికలో చేరి నెలంతా దేవుడు నీకేమై ఉన్నాడు, నీకేం చేశాడు, నూతన మాసంలోకి ఏం చేయబోతున్నాడు, నూతన ప్రణాళిక ఏమిటో సిద్ధపరచుకుంటూ దేవుని దగ్గర మనము అంగలారుస్తూ దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ దేవుని నామములో బలపడి పొందుకొని సాగిపోయేదే ఈ మాసాంతర కూడిక. మన కొద్ది నిమిషాలు దేవుని వాక్యం. దేవుడు సన్నిధిలో ఒక ప్రశ్న దేవుని అడుగుతున్నాం మనం. దేవా, నా ప్రజలందరినీ కాపాడండి అయ్యా అన్నాను నేను. నా ప్రజలను దీవించండి అయ్యా అన్నాను నేను. నా ప్రజల పట్ల గొప్ప కార్యం చేయ్యా అన్నాను నేను. ఆయన నన్ను అడిగాడు, నీ ప్రజలు ఎవరు అన్నాడు. నీ ప్రజలు ఎలా ఉన్నారు అన్నాడు. నీ ప్రజలు ఎవరు, నీ ప్రజలు ఎలా ఉన్నారు అన్నాడు. ఈ సమాధానం నేను నా దేవునికి చెప్పాలి, మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఒక సేవకునిగా నా ప్రజలను కాపాడండి, నా ప్రజలను దీవించండి, నా ప్రజలను కాపాడు అంటే నీ ప్రజలు ఎవరయ్యా అన్నాడు. నీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే చాలా ప్రశ్నలు లేఖనాల్లో వేయబడ్డాయి. దేవుని ప్రజలు అనబడే మీరు ఎలా ఉన్నారు? భక్తులుగా ఉన్నారా? భక్తులాగా ఉన్నారా? భక్తులు అనిపించుకునే వారుగా ఉన్నారా? స్టార్ట్ అండర్స్టాండ్. నా విషయకు 3 విషయాలు. ఆయన ఏమనంటే నీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు ఎలా ఉన్నారో అడుగుతున్నాడు. నీ ప్రజలు ఎలా ఉన్నారయ్యో? నా దృష్టిలో, నా సముఖంలో, నా ముందు నీ ప్రజలు ఎలా ఉన్నారో, నా ఎదుట, నా సముఖంలో, నా ముందు నీ ప్రజలు అనబడేవారు ఎలా ఉన్నారు? నెంబర్ 1, భక్తులుగా ఉన్నారా? భక్తులాగా ఉన్నారా? భక్తులు అనిపించుకునేవారుగా ఉన్నారా? ఈ 3 చాలా తేడా ఉంది. భక్తులు అంటే నిలిచిన చోటు ఉండేవాడు, మార్చబడి ఎక్కడ మార్చబడి యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉన్న వారిని భక్తులు అంటారు. భక్తులు లాంటి వారంటే పైకి మాత్రం వేషం మారదు కానీ లోపలేమి మారు. భక్తుల్లాగా ఉంటారు భక్తుల్లాగా ఉంటారు. బైబిల్లో మాట ఉంది, వారు భక్తులాగా ఉంటారు కానీ తన శక్తిని ఆశ్రయించరు. భక్తుల్లాంటి వాళ్ళే కానీ భక్తి లేదు. 3వది, భక్తులు అనిపించుకుందాం అనేవారు. భక్తులు అనిపించుకునేవారు ఎక్కడ స్థిరంగా ఉండలేరు. ప్రపంచం తిరుగుతూ ఉంటారు. ఆడికి వెళ్తే భక్తులు అనుకుంటారేమో, ఆడికి వెళ్తే సిస్టమ్ తిరుగుతూ ఉంటే భక్తులను గుర్తింపు పొందాలనుకుంటారు. యేసు అన్నాడు, నువ్వు భక్తులవని దేవుని చేత గుర్తింపు పొందాలి. నువ్వు భక్తురాలువని, భక్తుడని, నేను పాస్టర్ గారిని దేవుని చేత గుర్తింపు పొందాలి. ఈ 3 చాలా వినప్పుడు ఈ 3 రోజుల్లో భక్తులు లాంటి వారా, భక్తి కలిగిన వారా, భక్తులు అనిపించుకుందాం అనుకుంటున్న వారా? భక్తులు అనిపించుకున్నటువంటి వారు ఎప్పటికీ భక్తులు కాలేరు. భక్తులు అనిపించుకుందాం అనుకున్న వారు ఎప్పటికీ భక్తులు కాలేరు. మరి ఎప్పుడు భక్తిగానే ఉండాలి మనం అని అడిగాడు. అవునయ్యా, నీ ప్రజలు ఎలా ఉన్నారు కాబట్టి ఎలా అయ్యా అంటే నీ భక్తులు ఎలా అవుతారయ్యే వాళ్ళు, నీ భక్తులు ఎలా అవుతారయ్యే వాళ్ళు అంటే దేవుడు చెప్పాడు, నన్ను కలిగి ఉంటే, నన్ను కలిగిన వారందరూ నా భక్తులే. ఎలా ఎలా నీ కలిగి ఉంటే నా భక్తులు అన్న బయట
ఎలా కలిగి ఉంటావంటే బైబిల్కి మాట అందరూ తెలిసిన మాటే. గలతీ పత్రిక 3:27 చదువుదాం. గలతీ పత్రిక 3:27 చదువుదాం. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన క్రీస్తు యేసును ధరించుకున్నారు అని. ఇక్కడ ఎవరయ్యా భక్తులంటే? ఈ మాట చాలాసార్లు చెప్పాను మీకు నేను. భక్తులు ఎవరయ్యా అంటే బాప్తిసము ద్వారా క్రీస్తు యేసును ధరించుకున్నావు నీవు. అంటే బాప్తిసం ద్వారా క్రీస్తు యేసులోకి వచ్చేసాడు. నీవు యేసు క్రీస్తు ఒకటైపోయారు, ఐక్యమైపోయారు, ఏక శరీరంగా చేయబడ్డారు. ఎలా? బాప్తిసం ద్వారా. అంటే బాప్తిసం పొందిన నీవు యేసులాగుంటున్నావు అన్నమాట. యేసులా జీవించాలన్నమాట. ఎందుకని? బాప్తిసం పొందక ముందు నీవు రోత జీవితం, అసహ్యమైన జీవితం, వ్యర్థ జీవితం నేను చూస్తే అసహ్యంగా ఉంది. అందులోకి బాప్తిసం ద్వారా క్రీస్తు యేసు వచ్చేసాడు. యేసు నీ లోపలికి వచ్చేసాడు, నీలా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటే క్రీస్తులాగా మార్చబడ్డ, పూర్తిగా పరిపూర్ణంగా నీవు క్రీస్తు యేసులాగా మార్చబడ్డావు నీవు. అందుకని ఆయన అన్నాడు, ఎవరయ్యా అంటే క్రీస్తు యేసులో బాప్తిసం ద్వారా క్రీస్తు యేసులో మార్చబడ్డావంటే ఇక నీలో ఏముండదు. యేసులోకి వచ్చేసాడు కదా. బాప్తిసం ద్వారా క్రీస్తు యేసు ప్రభు నీలోకి వచ్చేసాడు కాబట్టి నీలో అనేది ఏది ఉండకూడదు. దోషము, పాపము, అసహ్యమేంది ఏది నీలో ఉండడానికి వీలు లేదు. అని ఉదాహరణ చెప్తాను నేను. నజరేతు అనేది మంచిది కాదు. నజరేతు అనేది అసహ్యమైంది. నజరేతు పట్టణానికి మంచి పేరు లేదు. నజరేతు అనేది పాపంతో కూడింది. బైబిల్ ఏమంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా వచ్చినా అని అంటే అంత అసహ్య పట్టణం అది. నజరేతు అనేది అసహ్యమైంది, రోతగా ఉండేది, మంచి లేనిది, అసహ్యం జీవించేది. ఆ పట్టణంలో మంచి లేకుండా అసహ్యంగా జీవించే పట్టణము నజరేతు. అందులోకి యేసుక్రీస్తు చెప్పాడు, లేఖనం చెప్తుంది, నువ్వు వెళ్ళి నజరేతులో ఉండయ్యా అని చెప్పాడు దేవుడు. నువ్వు వెళ్ళి నజరేతులో ఉండయ్యా. అక్కడంటే ఏది మంచిది కాదో, ఏది చెడిపోయిందో, ఇది ఏది అసహ్యంగా ఉందో, ఏది రోతగా ఉన్నదో, మంచిది ఏది లేదని చెప్పాడో, మంచిది కానటువంటి ఆ నజరేతులోకి నువ్వు వెళ్తే, ఎప్పుడైతే నజరేతులోకి యేసుక్రీస్తు ప్రభు అడిగి పెట్టేశాడో నజరేతు మార్చబడను. హల్లెలూయా. నజరేతు మారిపోయాను, నజరేతు స్థితి మారిపోయాను, నజరేతు జీవితం మారిపోయాను. నజరేతు యేసుక్రీస్తు ప్రభుకి ఇంటి పేరుగా మారాను. ఎలా? అది పనికిరాంది, అసహ్యమైంది, రోతది, మంచిదే లేనిది, మంచిదే లేని జీవితంలోకి నా యేసయ్య వస్తే, మంచిదే లేని నీ జీవితంలోకి నా యేసయ్య వస్తే పవిత్రత ఉండాలి, మార్పు చెందాలి. ఇక పాతదనేది, రోతదనేది, ఈ లోక సంబంధమైనది, అసహ్యమైనది ఏది నీలో ఉండటానికి వీళ్ళేనే లేదు, ఉండకూడదు. ఉంది అంటే బాప్తిసం ద్వారా నువ్వు క్రీస్తుని పొందావు, కానీ పక్కనే పెట్టావు. అక్కడ ఏమిటంటే నజరేతులోకి యేసు ప్రభు రాగానే నజరేతుకు స్థితి మారింది, జీవితం మారింది, పట్టణం మారింది, పాపం మారింది, క్రియలు మారిపోయినాయి. అంతేకాకుండా యేసు ప్రభు ఏమంట, యేసు ఇప్పుడు నిలబెడతాడు కదా, నజరేయుడైనా యేసు. అందరూ భయపెట్టే ఏసైకి నజరేతునే ఏసైకి ఇంటి పేరుగా మారిపోయిందంటే ఒక పనికిరానటువంటి దానిలోకి యేసుక్రీస్తు ప్రవేశిస్తే
పరికరాల దానిలో యేసు ప్రభు అడుగు పెడితే పరికరాంటి ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి అక్కడ నివసిస్తూ ఉంటే తన స్థితి మారిపోయింది. క్రైస్తవుడు బాప్తిస్మం ద్వారా యేసులోకి వచ్చావునేమో, యేసు ధరించావునేమో, పరిపూర్ణత ఉందని దగ్గర నజరేతులుగా మార్చబడ్డావా? నజరేతులుగా మారిపోయిన జీవితం భక్తి కలిగి ఉండావా? యేసులాగుండావా? యేసుతో జీవిస్తున్నావా? యేసు గుణలక్షణిలో ఉండయ్యా? యేసు ప్రభుని కలిగి జీవితం నీకుందా? నజరేతు మారిపోయింది. కారణం ఏంటంటే నజరేతుల్లోకి యేసు ప్రభు వచ్చి బైబిల్ అంది, నువ్వు వెళ్ళి అక్కడ లోబడి ఉండు. లోక సువార్త 2వ అధ్యాయం 51లో మాట్లాడుతుంది. లోక సువార్త 2:51 చూద్దాం. అందుకైన వారితో కూడా బయలుదేరి, ఎప్పుడు యేసు ప్రభు చిన్నప్పుడే ఎడకెళ్ళాడు. అందుకైన మరియా మార్తతో మరియా యేసేపుతో కలిసి ఎడకొచ్చాంట. అందుకైన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి నజరేతులో తండ్రికి లోబడి ఉండెను. నజరేతులో తండ్రికి లోబడి ఉండెను. ఎప్పుడైతే నజరేతుకు వచ్చేసాడో నజరేతు మారిపోయింది. నజరేతుకి మార్పు కలిగింది. రెండోది, ఆయన ఎప్పుడైతే నజరేతులకు వచ్చాడో వచ్చి అక్కడ తండ్రి చిత్తమునకు లోబడి ఉండెను. యేసు ప్రభువుని నువ్వు ధరించుకుంటే బాప్తిస్మం ద్వారా యేసు ప్రభు నీతో ఉంటే, నీలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే, నీ ఒంట్లో ఉంటే, నీ సంఘములో ఉంటే, క్రీస్తు యేసు కలిగి ఉంటే, ఆనాడు నజరేతులో ఉన్న పాప దోషాలు ఎలా పరిహరించబడి అది ప్రత్యేక పట్టణంగా మార్చబడిందో అలా నీవు ఉంటావు. రెండోది, అక్కడ ఆయన యేసు ప్రభు అందులో ప్రవేశించి తండ్రి చిత్తానికి లోబడి ఉండెను. అంటే క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్న వారు ఒకటి ప్రత్యేక జీవితాన్ని కలిగించాలి. రెండోది, ఆయన అంటే అక్కడ తండ్రి చిత్తానికి లోబడి ఉండెను. ఎవరి చిత్తానికి? తండ్రి చిత్తములకు లోబడి ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువులోకి వస్తే బాప్తిస్మం ద్వారా నువ్వు యేసుక్రీస్తు ప్రభు ధరించుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ తండ్రి అయినా అంటే ఏ తండ్రిని ధరించుకున్నావో, యేసు ప్రభు ధరించుకున్నావో, ఏ తండ్రి కలిగి ఉన్నావో నీ జీవితాంతం ఆయన చిత్తానికే లోబడి జీవిస్తావు. నీవు లోబడే ఉండాలి. కానీ ప్రపంచానికి వెళ్ళండి, ప్రపంచ దేశాల్లో ప్రతి క్రైస్తవుడు తండ్రి చిత్తము లోబడకుండా బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసుని నేను ధరించుకున్నానయ్యో, బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసుని నేను కలిగి ఉన్నానయ్యా అని చెప్పుకున్నావే కానీ క్రీస్తు యేసు సువార్తకు లోబట్టం లేదురేమో, క్రీస్తు యేసు వాక్యాన్ని లోబట్టం లేదురేమో. తండ్రి చిత్తం యేసయ్య ఏం చెప్తే, వాక్యం ఏం చెప్తే యేసయ్యకి, వాక్యానికి, చిత్తానికి లోబడి జీవించే జీవితము నీకు లేక ఇష్టానుసారంగా నీ జీవితంలో జీవిస్తూ ఉంటే ఎక్కడా నువ్వు భక్తుడివి? ఏది భక్తి? ఎక్కడి భక్తి? భక్తులాంటి రుజువేను ఉంది దగ్గర? భక్తులాంటి రుజువేను ఉంది? ఏం రుజు అయ్యా? 3 రాష్ట్రాలు కాడ అయినా ఒకటేమో భక్తులాంటి వారా, భక్తులు అనిపించుకునేవారా? భక్తుడైతే క్రీస్తు యేసు ప్రభు చిత్తానికి లోబడి ఉండాలి. నువ్వు యేసు చిత్తం జరిగించాలి, నువ్వు చిత్త ప్రకారం జీవించాలి. నువ్వు అలా జీవించకుండా ఉంటే మన భక్తులు ఎన్నటికీ కాదు. యేసు అన్నాడు, క్రీస్తు యేసు బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసుని నిజముగా ధరించుకుంటే నీలోకి యేసే వచ్చాడు. రాగానే నీలో ఉన్న సమస్త పాప దోషములు పరిహరించబడి మంచిది అనేది ఏది నీ జీవితంలో లేకపోతే యేసు రాగానే సమస్తం టోటల్గా నీ జీవితం మంచిగా మారిపోవాలి. ఈ లోపల ఏవి ఉండటానికి వీలే లేదు. ఉంది అంటే క్రీస్తు యేసుని సరిగ్గా ధరించుకొని లేదు. 2, క్రీస్తు యేసు చెప్పాడు, క్రీస్తు యేసు ధరించుకున్న నీవు ఎలా అంటే యేసయ్య చెప్పాడు, నువ్వే ఆయన వచ్చి నజరేతులో
వారికి లోబడి ఉండెను. యేసు ప్రభువే తండ్రి చిత్తానికి లోబడి ఉన్నప్పుడు నీవు 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 యేసు ప్రభుల వారికి చిత్తానికి లోబడే ఉండాలి. లోబడ్డావా క్రైస్తవుడా? లోబడుతున్నావు యేసయ్యకి? వాక్యాన్ని లోబడుతున్నావా? భక్తులు అనిపించుకున్నావు, ఓకే. భక్తుడు అనిపించుకోవడం గొప్పతనం కాదు. అది భక్తుడు అయితే ఖచ్చితంగా లోబడాలి వాక్యాన్ని. నువ్వు వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏముంది, వాక్యం ఏం మాట్లాడుతుంది, వాక్యం ఏం హెచ్చరిస్తూ ఉందో దానికి లోబడి జీవించాలి. అలా కాకుండా ఇష్టానుసారం ఉంటే ఎప్పటికీ నా దేవుని మహిమపరచలేను. అందుకని దేవునికి లోబడి ఉండాలి. బైబిల్కి మాట్లాడి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4 చదువుదాం. 3-4 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 13-4 చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండడు. కాగుదాం. ఎవరిళ్ళు? క్రీస్తు ప్రజలు. నువ్వు దేవుని ప్రజమైతే, దేవుని కుమారుడమైతే, క్రీస్తు ధరించుకుంటే, యేసులోకి మార్చబడితే, క్రీస్తు బాప్తిస్మం ద్వారా ప్రభువుని ధరించుకుంటే ఏం చేయాలంటే, మీరు అంటే క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నవారు, క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్న మీరు యెహోవాకు లోబడి ఉండడి. దేవుడు లోబడి ఉండాలి. ఎందుకయ్యా లోబడాలయ్యా నేను అంటే, యేసు ప్రభు తండ్రి లోబడ్డాడు కదా. యేసు ప్రభు ఏమో తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆయన ధరించుకున్న మనం బాప్తిస్మం ద్వారా యేసు ప్రభువుని ధరించుకున్న మనము ఎవరు లోబడాలి? తండ్రి చిత్తానికి లోబడాలి. లోబడటం లేదంటే నువ్వు భక్తులు, నేను భక్తుడిని కాదు. సో నేను పాస్టర్ గారిని అయ్యుండి నేను లోపడకపోతే నేను పాస్టర్ గారిని కాదు. మనందరం ఏమయ్యేమేంటి? ఎవరయ్యా వాళ్ళయ్యా? ఎవరయ్యా వాళ్ళైతే నీ ప్రజలయ్యా? నీ ప్రజలు ఎలా ఉన్నారయ్యా? నీ ప్రజలు ఎలా ఉన్నారు? భక్తుల్లాగా ఉన్నారయ్యో, భక్తులయ్యో. ఎస్, భక్తులే. అయితే నా వాక్యానికి లోబడుతున్నారా? విధేయత ఉందా? వాక్యునితో మాట్లాడుతూ ఉంది. అని అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండు. చదువు. ఆయనకి, నీ దేవుడు యెహోవాకు లోబడి ఆయనకే భయపడు. ఎవరికి భయపడాలి? నీ లోపల ఉన్న వారికి. నీ లోపల ఎవరున్నారు? క్రీస్తు యేసు ప్రభుని ధరించావు కదా బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ద్వారా ఏ యేసు క్రీస్తు ప్రభుని ధరించావో ఆయన నీలో ఉన్నాడు. నీ లోపల ఉన్న వారికి భయపడు. నీ లోపల ఉన్న వారికి భయపడు. యేసు ప్రభు నీ లోపల ఉంటే, నిజంగా యేసు ప్రభు నీ లోపల ఉంటే, యేసు ప్రభు ధరించుకుంటే, యేసు ప్రభు కలిగి ఉంటే, నజరేతులో మార్చబడి నువ్వు కూడా మార్చబడితే, నజరేతు మారిపోయినట్లుగా నీ జీవితం మారిపోయి ఉంటే, నీవు కూడా యేసు ప్రభువుకి లోబడి జీవించి ఆయనకే భయపడాలి. నువ్వు లోకానికో పాపానికో మనుషులకు కాదు. నేను కన్నది యేసయ్యా, నిన్ను కన్నది యేసయ్యా, నీ పరలోకం ఇచ్చేది యేసయ్యా. ఏ మనుషుడు నీ పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు. నేను ఈ పరలోక రాజ్యాన్ని ఇవ్వలేను. మీకు నాకు పరలోక మహిమలోకి నడిపించే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయనకే భయపడు, ఆయనకి భయపడు, ఆయన లోబడు, ఆయన చిత్తాన్ని లోబడి జీవించాలి మనం. ఎందుకంటే సమస్త సృష్టికర్త ఆయన. అన్ని స్థలాల్లో ఉంటాడు ఆయన, అన్ని చోట ఉంటాడు యేసయ్య. అన్ని స్థలంలో నివసించేవాడు ఆయన. ఎక్కడే ఉంటాడయ్యా? ఒక్కడే ఒక చోట ఉంటాడు. మన ప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆ విశ్వాస దౌర్భాగ్యం ఏంటంటే, దేవుడు ఎక్కడుంటాడు ఎవడికి అర్థం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏమంటారు? మనం సర్వాంతర్యామి అంటారు. అంటే అంతటా ఉంటాడు యేసయ్య. యేసుప్రభు అంతటా ఉంటాడు. కానీ మనం ఏమంటాం? యేసయ్య మాట్లాడు, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉంటా. రాత్రి రోడ్డా, చెట్టు కింద, ఇంటి మీద, ఇంట్లోనా, ఎక్కడిద్దరుంటే చాలు అక్కడే ఉంటా
అన్నాడు. మరి మనం ఏమంటారు? ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటారు, అయ్యా రక్షణ సైనిక గుళ్ళు రక్షణ వేసేయలేడయ్యా, ఏడుంటాడయ్యా, ఏసన్ గారి గుళ్ళో ఉంటాడయ్యా, ఏంటయ్యా బాపుట్లో ఉంటాడయ్యా, నువ్వు ఎక్కడుంటాయ్యా గుంటూరులో ఉంటాడయ్యా, లేదు ఎక్కడంటే ఇసాక్ గారి తైలాభిషేకంలో ఉంటాడయ్యా. చెత్త ఈ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకి కామన్ సెన్స్ ఉండదా ఏంటి? డబ్బా కొట్టుకోవడం మన పని. అక్కడ ఎక్కడ ఉండేసాయి, ఎక్కడుంటాడు? నువ్వు ఇంట్లో ఉంటే ఇక్కడ మీ ఇంట్లో వేసే ఉంటాడు, మీ ఇంట్లో వేసే ఉంటాడు. నువ్వు మొక్కలు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు అట్ ది సేమ్ టైం. ఎక్కడ దాకా ఎందుకు? ఉదాహరణ చెప్తా. సతీష్ కుమార్ తీసుకుందాం మనం. సతీష్ కుమార్ ఆదివారం రాగానే నంబూరులో ఉంటున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, గుడివాడలో ఉంటున్నాడు, గుంటూరులో ఉంటున్నాడు, ఒంగోలులో ఉంటాడు. ఒక వ్యక్తి ఆఫ్టర్ ఆల్ మనుషుడు స్టీల్లో అందరూ ఒకే 11 గంటలకి, ఉదయం 11 గంటలకి అన్ని చోట్ల కనపడుతున్నాడు. ఎవరైనా ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే స్క్రీన్లో ఆయా అన్ని స్థలాలు ఒకే రోజు కనపడుతుంటే నా దేవుడు సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త యేసన్ గారి గుళ్ళో ఉంటాడా, బ్యాప్టిస్ట్ గుళ్ళో ఉంటాడా, రక్షణ గుళ్ళో ఉంటాడా, తెనాల్లో ఉంటాడా, ఏలూరులో ఉంటాడా, ఎక్కడే ఉంటాడా? ఇవన్నీ సొల్లు మాటలు. ఎక్కడే ఉంటాడు యేసయ్యా? నీ ఆత్మ ఎక్కడ స్థిరంగా కూడా అక్కడే యేసయ్య ఉంటాడు. ఆత్మశుద్ధుల ఆచారమేలా, చిత్తశుద్ధులని శివభూజులేలా, కపట కలమాషము కడుపులో ఉంచుకుని విశ్వదాభిరామ వినుర్వేమన్నాడు. ఏమన్నా ఆత్మశుద్ధిగా ఉండాలి, నువ్వు భక్తిగా ఉండాలి, నువ్వు బతుకు మారాలి. జీవితం మనం ఎక్కడుంటే ఇక్కడే ఉండేసయ్యా, ఆడ పరిగెత్తి అక్కడ ఉండడు. ఎందుకు ఈ మాట చెప్పాలంటే, నేను యేసు ప్రభుకి నిజంగా ధరించుకుంటే, క్రీస్తు యేసుని ధరించుకున్న వారు క్రీస్తుకి లోబడి ఉంటారు, ఆయనకే భయపడతారు. కానీ మనుష్యుడు యేసు ప్రభుకు భయపడేవాడే లేడు. ఎంతకాలం భయపడకుండా నీ భక్తులు అంటే నువ్వు? వాక్యం చెబుతుంది నీకు, వాక్యం భయపడ్డావు నువ్వు, దేవుని భయపడ్డావు నువ్వు. భయపడటంలో కారణం ఏంటంటే నీవు యేసుక్రీస్తు ప్రభు చిత్తానికి లోబడి జీవించాలి. ఎవరయ్యా వాళ్ళు? వారు ఎవరయ్యా? నీ ప్రజలు ఎవరయ్యా అంటే, నా ప్రజలయ్యా ఒకటయ్యా భక్తి కలిగిన వారయ్యా. అయితే భక్తి కలిగిన ప్రజలయ్యా, నన్ను వారిలో పవిత్రత వచ్చిందా? భక్తి కలిగిన ప్రజలకి పవిత్రత వచ్చిందా? భక్తి కలిగిన ప్రజల్లో వాక్యం లోబడ్డారా? దేవచిత్తం లోబడుతున్నారా? ఆలోచించి క్రైస్తవులారా, ఇది ఏమీ లేకుండానే క్రైస్తవుని అనిపించుకుంటాక మాత్రం అది కుదిరే పని కాదు. అందుకని యేసు అన్నాడు, నేను తండ్రికి ఎలాగైతే లోబడుతున్నానో మీరు అన్ని విషయాల్లో తండ్రికి లోబడి భయపడి జీవించాలి. ఆయనకే భయపడాలి. బతుకు మార్చుకుంటే భయపడతావు, జీవితం మార్చుకుంటే భయపడతావు, వాక్యం నీలో భయపడతావు. క్రీస్తు యేసు ప్రభు నీలో ఉంటే ఖచ్చితంగా భయపడతావు. నీవు భయపడి జీవితంలోకి యేసుని రుజువుపరుస్తున్న దేవుని బిడ్డనయ్యా అడుగు. ఇంకో మాట బైబిల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. లేఖనాలకు వెళ్తే చక్కని మాట ఒకటి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ చూద్దాం. ఇర్మియా 4:4. ఇర్మియా 4:4. అవిధేయులై ఉండుట మానుకొని. ఎవరిళ్ళు? ఎందుకు అవిధేయులుగా ఉండాలి వీళ్ళు? క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నటువంటి వీరు ఇలా ఉన్నారంట, అవిధేయులుగా ఉన్నారంట. కారణం ఎందుకు? దేవుని దృష్టికి ఎందుకు అవిధేయులుగా ఉంటున్నావు నీవు? దేవుని దృష్టికి ఎందుకు అవిధేయులుగా ఉంటున్నావు నీవు? యేసుకి విధేయులుగా ఉండాలి కదా క్రైస్తవుడు. ఎందుకు అవిధేయులుగా ఉంటున్నావు నీవు అని అన్నాడు. మీరు ఇప్పటివరకు వేళ క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నాక కూడా అవిధేయులుగా ఉన్నావంటే నజరేతులా నువ్వు మార్చబడలేదు అన్నమాట. మార్చబడ్డవారు నజరేతులుగా మార్పు చదివితే నీవు అవిధేయ జీవితం మార్చుకుని విధేయులుగా ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అందరూ తెలిసిన సంగతి ఇది. ఒక అమ్మాయి వచ్చింది, ఆ వ్యభిచారి అన్నారు అందరూ. ఆమెని
యేసు ప్రభు ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లోకి వచ్చింది, ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది, తలతో తుడుస్తూ ఉంది. అక్కడ అందుకు ఆశ్చర్యం ఉన్నది. అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే, కాళ్ళు కడుగుతుంటే, కన్నీళ్ళు తొడుస్తుంటే, కాళ్ళు కడుగుతూ ఉంటే అమ్మకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి వ్యభిచారి కదా, వ్యభిచారి అక్కడికి వచ్చింది, వ్యభిచారిలాగా వచ్చింది, రోత జీవితంతో వచ్చింది, పాప జీవితంతో వచ్చింది. యేసే పాదాలు పట్టుకుంది, టచ్ చేసింది, ఏడుస్తూ ఉంది, కడుగుతూ ప్రారంభిస్తూ ఉంది. అయిపోయినాక యేసయ్య అన్నాడు, అమ్మాయి నిస్తార పాపాలు క్షమించబడ్డవి. అక్కడ యేసయ్య మాట తెలుసా, సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అన్నాడు. అంటే అర్థం ఏంటి? వచ్చినప్పుడేమో రోతగా, పాపంగా, పాపిగా వచ్చింది. యేసయ్యను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి వెంటనే క్రీస్తు యేసు ప్రభు ఆమెలోనికి వచ్చాను. క్రీస్తు యేసు ప్రభు ఆమెలోనికి ఎలా వచ్చాడు? ఆయన ఏమన్నాడు? నీవు సమాధానం కలిగిన పొమ్ము అన్నాడు. సమాధానం కలిగింది ఎవరు? యేసు ప్రభు పేరేంటి? సమాధానకర్త. ఆయన ఏమన్నాడు? పాపిగా వచ్చావు నువ్వు, పాపాత్రురాలివి, నీ పాపం క్షమించబడింది, నీవు నన్ను కలిగి వెళ్ళము అంటే నన్ను కలిగి లేచిపోము, సమాధానంగా వెళ్ళము, సమాధానం కలిగి వెళ్ళము. క్రీస్తు యేసు ప్రభు అనబడే యేసు క్రీస్తు అనే సమాధానకర్తని కలిగి వెళ్ళము నీవు అంటే, ఆ వెంటనే క్రీస్తు యేసుని ధరించుకొని లేచిపోతే ఇంకెన్నడూ ఆవిడే పాపం చేయలేదండి. ఎన్నడూ పాపం చేయలేక పాపిగా వచ్చింది, రోతగా వచ్చింది, అసహ్యంగా వచ్చింది, యేసు దగ్గరికి ఏడ్చింది. యేసు ప్రభు లోనికి రాగానే క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్న వెంటనే ఆమెకేంటంటే పరిపూర్ణత కలిగింది, సమాధానం కలిగింది. ఆ తరువాత ఎప్పుడు ఆమె దేవునికి విరోధంగా జీవించకుండా లోబడే ఉండెను, విధేయతగా ఉండెను. యేసయ్య అన్నాడు, మీరు అవిధేయులుగా ఉన్నట్టు మానుకోండి. ఆ వాక్యం మాట, మీరు అవిధేయులుగా ఉన్నట్టు మానుకోండి. మీ దృష్టిని బట్టి ఎవడు ఆర్పి వేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వల్ల మీ మీద రాకున్నట్లుగా. ఎందుకు వచ్చిందయ్యా ఉగ్రత అని మీదకి? ఎందుకు వచ్చింది ఉగ్రత? అవిధేయత ఎప్పుడైతే యేసుక్రీస్తు కలిగి ఉండి బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్న తర్వాత కూడా యేసులాగా ఉండకపోతే, యేసులాగా జీవించకపోతే, అవిధేయులుగా ఉంటే, వాక్యాలు లోపడకపోతే శ్రమ ఆర్పిలు వేయనంత అగ్ని నీ మీదకి వచ్చిందట. వానత్వం మనకి మనం ఏమంటున్నాం? వర్షం వస్తున్న రోజు మనం ఏమంటున్నాం? క్లైమేట్ అండి, వాతావరణం అండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు. క్లైమేట్ అండి, వాతావరణం అండి, వర్షం వస్తుందండి, మనం అన్ని సమర్థించుకున్నాం. మనం యేసయ్య అన్నాడు, నా ప్రజలు అనబడేవారు నాకు లోబడకుండా వాక్యరసం లేకుండా ఇష్టరసం జీవిస్తుంది వల్ల నేనే వారి చెడు తరమును బట్టి వారు నాతో ఉన్నట్టుగానే ఉంటూ, క్రైస్తవులాగే ఉంటూ, విశ్వాసులాగే ఉంటూ, బిడ్డల్లాగే ఉంటూ, భక్తులాగే ఉంటూ, నా వాక్యం లోబడుకోకుండా, నేను భయమే లేకోకుండా జీవిస్తుంటే రోజుకి ఒక రకంగా వారిని తలకలు చేస్తున్నా. ఎలా అంట? రోజుకి ఒక రకంగా మీ కుటుంబాన్ని, పొలాలు, పంటలు తలకలు చేస్తున్నాను నేను. ఎందుకంటే నీవు అవిధేయులుగా ఉండి చెడుతనం కలిగి. 107వ కీర్తన 33 చదువుదాం. 107వ కీర్తన 33వ వచనం చదువుదాం. 107వ కీర్తన. ఎవరంటాడు? దేశ నివాసులు, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రైస్తవుడని నేను అనే ప్రతి వ్యక్తి, విశ్వాసిని నేను అనే ప్రతి వ్యక్తి, క్రీస్తు యేసు ధరించుకున్నాను నేను అనే ప్రతి వ్యక్తి, క్రీస్తు యేసులో ఉండే ప్రతి వ్యక్తి, దేశ నివాసులు
చెడుతనమును బట్టి ఆయన అమ్మా నదులను అడవిగా మార్చేసి ఇప్పుడేమైంది? ఇప్పుడు నదులే పొంగిపోతున్నాయి, ఇప్పుడేమో నదులేమో పొంగి పొరులుతున్నాయి, రేపేమో నదులన్నీ అడవిగా ఎండబెడతాను నేను. నీటి బొగ్గులను ఎండి నెలగ చేస్తాను నేను. సత్తు గల భూమిని ఇప్పుడు బాగా పండింది పంట ఇప్పుడు బాగానే పండింది. 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు వచ్చింది మొన్న. ఎవరికి ఇచ్చా? దేవుడికి చేయమని ఇచ్చామా ఏంటి? ఎందుకని పండుతున్నాయి. కానీ ఒక రోజు నాది మొత్తం చౌటి పరగా మారుద్దట. కారణం ఏంటి అంటే నీవు క్రీస్తు యేసు ప్రభువుని చిత్తానికి లోబడకుండా జీవిస్తూ ఉండావు. అందుకని యేసు అన్నాడు, మీరు లోబడకుండా జీవితాన్ని మార్చుకొని ఇప్పుడైనా మీరు ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. క్రీస్తు యేసు బిడ్డలమైతే క్రీస్తు యేసుని ధరించుకుంటే ఎలా ఉంటామంటే క్రీస్తు యేసులో దూరంలోకి వస్తే నజరేతు వలె మారిపోవాలి. ఒకటి. రెండోది, క్రీస్తు యేసులో నీలో ఉంటే యేసు ప్రభు ఎలాగే తండ్రి చిత్తానికి లోబడి జీవించాడో నీవు కూడా అలాగే తండ్రి చిత్తానికి లోబడి భయపడి జీవించాలి. జీవిస్తేనే నీ జీవితంలోకి ఆశీర్వాదం. అలా కాకుండా అని అన్నాడు, ఆర్పివేలంత కోపము నా మీద రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఏం చేయాలంట? దేవుని చిత్తానికి లోబడేవారుగా ఉండాలి. 119వ కీర్తన 112వ చదువుదాం. 119, 112 చదువుదాం. నీ కట్టయ్యా ఆ శాపాలు ఆ పాపాలు రాకుండా నా జీవితాగం అంతా నేను కలిగి ఉన్నాను. నేను ధరించుకున్నాను. నిన్ను ధరించుకుని నేనయ్యా చివరి దాకానే నీ కుమారుడిగానే ఉండాలి, కుమార్తెగానే ఉండాలి, భక్తులుగానే ఉండాలి, భక్తురాలుగా ఉండాలి. నేను అలా ఉండటానికి ఏం చేయాలండి? ఏం చేయాలంట? నేను నీ కట్టడను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నానయ్యా. ఇప్పుడు దాకా నీ కట్టుబాటు చెబుతున్నావయ్యా, వాక్యం చెప్పావయ్యా, లోబడవన్నావయ్యా, హెచ్చరిస్తున్నావయ్యా. కానీ నేను లోబడలేదు. కారణం ఏంటంటే నా హృదయాన్ని నేను లోపరుచుకోవాలా. దేన్ని లోపరుచుకోవాలా? హృదయాన్ని లోపరుచుకోలేదు. నేను హృదయం లోపరుచుకోకుండా అంటే హృదయంలోకి ఏం లేదంట. హృదయం లోపడటం లేదంటే హృదయంలో ఏం లేదు. క్రీస్తు యేసు ధరించుకోలేదు. నువ్వు ధరించుకున్నావు అనుకుంటున్నావు అంటే మరి బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు నీలోకి వచ్చాడు కదా. అని ఆడబెట్టా అని ఆడున్నాడు. ఆయన నీలో ఉంటే నువ్వు ఆయనలా ఉండాలి కదా. ఆయన నీలో ఉంటూ ఆయనలాగా ఉండాలి కదా. మరి ఆయనలాగా ఉండలేదు. నువ్వు బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ధరించుకున్నావు. నువ్వు అంటే నువ్వు ఆయన కలిసే ఉన్నట్టుగా. కలిసి ఉన్నప్పుడు ఆయనలాగా ఉండలేకపోతున్నావు. నువ్వు ఆయనలాగానే ఉంటల్లా. ఇప్పుడు ఆయన ఏడి? నువ్వు బాప్తిస్మం పొంది క్రీస్తు ధరించుకొని యేసు క్రీస్తు ప్రభులాగా ఉండలేకపోతున్నావంటే ఉండటం లేదంటే నువ్వు ధరించుకున్న యేసయ్య ఎక్కడా? పక్కన పడేసావు. ఆయన్ని పక్కన పడేసి ఇష్టానుసారం ఉంటున్నావు. నీవు అన్నాడైనా ఈ భక్తు దావిది అంటాడు, అయ్యా నేను నీ కట్టడయ్యా నేను గైకొనాలయ్య, నేను నీ కట్టడ నేను గైకొనట్లుగా నా హృదయమును లోపరుచుకుంటున్నానయ్యా. ఎప్పుడైతే హృదయం లోపరుచుకుంటానో, నా హృదయాన్ని లోపరుచుకుంటానో అప్పుడు నేనయ్యా నీ కట్టుబాటు లోపడతాను, మీ చిత్తాన్ని లోపడతాను, నీకు లోపడతాను. నీలాగే ఉంటాను నేను, వాక్యంలా ఉంటాను నేను, నీతోనే ఉంటాను నేను, క్రీస్తు యేసు ఉంటాను, మార్చబడ్డ నజరేతుతోనే ఉంటాను నేను. నా జీవితం మారిపోద్ది. ఎందుకంటే నా హృదయాన్ని నేను లోపరుచు. ఎప్పుడు దాకా అంట కూర్చే వాక్యం ఎప్పుడుకంట తుది వరకు చివరి దాకా. ఎప్పుడైతే క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందానో ఆ రోజు నుంచి అక్కడ మాట తుది వరకు, చచ్చిపోయిందాకా, విడవబడిందాకా నేను నీలాగే ఉంటానయ్యో. నీలాగే ఉంటాను నేను, నీతోనే ఉంటాను నేను, పవిత్రంగా ఉంటాను నేను,
నజరేతులాగా ఉంటాను నేను, మార్చబడిన వారికి ఉంటాను నేను, భక్తిగా ఉంటాను నేను, అంతేకాదు నీ చిత్తాన్ని లోపడి జీవిస్తాను, నీకే భయపడుతూ ఉంటాను అయ్యా. అందుకు నా హృదయాన్ని లోపరుచుకుంటూ ఎప్పుడు దాకా, తుది వరకు చివరి దాకా నేను నీకే లోబడి ఉంటాను, నీకే లోబడి జీవిస్తాను, నీ వాక్యాన్ని లోబడతాను, నీ మాటకు లోబడతాను. మీ చిత్తానికి, మీ తండ్రి చిత్తానికి మీరు ఎలాగూ లోబడి జీవించారో నేను నీ కోసం, నీ చిత్తానికి లోబడి జీవిస్తాయి నేను అని చివరి వరకు లోబడి జీవిస్తేనే నువ్వు భక్తురాలివి. అందుకే నువ్వు భక్తులు అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ అని అడిగాడు, ప్రశ్న అడుగుతుంది, నన్ను అడిగాడు యేసయ్య, ఎవరయ్యా నీ పిల్లలు, ఎవరాళ్ళు, ఎవరండి నన్ను, నీ పిల్ల ఏంటి, నీ పిల్ల అంటే రుజువు ఏంటి అని అడిగాడు యేసయ్య. నీ పిల్లలంటే రుజువు ఏంటయ్యా, నీ పిల్లలు ఎలా ఉన్నారు నా దృష్టిలో, నీ పిల్లలు నా దృష్టిలో ఎలా ఉన్నారు, భక్తులుగా ఉన్నారా, భక్తుల్లాగా ఉన్నారా, భక్తులు అనిపించుకుందాం అనుకుంటున్నారా, ఈ 3 కోవలో ఉన్నారు నీ భక్తులు అంటే. నేను అన్నాను, నా పిల్లలు ఎప్పుడూ భక్తులుగానే ఉండాలయ్యో. భక్తిగా ఉండాలంటే నువ్వేం చేయాలంట, నజరేతులో మార్చబడాలి. 2 చిత్తానికి లోబడి జీవించాలేమో, ఆయన భయపడి జీవించాలి. ఎప్పుడు దాకా అంటే నీ హృదయాన్ని యేసుక్రీస్తు వాక్యానికి లోపరుచుకోవాలి నువ్వు, నీ హృదయాన్ని యేసయ్యకు లోపరుచుకోవాలి నువ్వు, నీ హృదయం యేసయ్యకు లోపరచాలేవు. మాట లోపరుచుకుంటేనే ఈనాడు దేవుని చిత్తం చేయలేకపోతున్నావా, యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని చూపించలేకపోతున్నావా, నీ ద్వారా లోకాన్ని యేసు చూపించలేకపోతున్నావంటే లోబడే జీవితం నీకు లేదు. ఏంటండి మీరు లోబడకుండానే గుడికి వచ్చామా, లోబడకుండానే దెయ్యాలు వస్తాయి గుడికి, నువ్వు వచ్చేది పెద్ద విషయం ఉంది. దెయ్యాలు కూడా వస్తాయి, దెయ్యాలు కూడా పాటలు పాడతాయి, దెయ్యాలు కూడా దూషిస్తాయి. కానీ క్రైస్తవుడు దేవునితోకి వస్తే ఆ జీవితం ప్రత్యేక ఉంటుంది. క్రైస్తవుడు యేసులాగుంటే మన జీవితం ప్రత్యేక ఉంటుంది. ప్రత్యేక ఉండాలి, మనం భక్తులుగా ఉండాలేమో. ఆయన చూస్తున్నాడు ఎలా ఉన్నారు ప్రజలు, ఎలా ఉన్నారయ్యా అంటే నేను చెప్పకూడదు, ఆయన చెప్పాలి. అది కూడా అయ్యా వారిన భక్తులయ్యా పేతురు లే, ఇంట్లో లేదు, ఎందుకయ్యా అక్కడ ఒక ఆయన ఉంటాయ్యా, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అన్యుడయ్యా ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్యుడయ్యా వాడు నా భక్తుడయ్యా అన్నాడు యేసయ్య. అల్లు చెప్పండి సార్, హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు, పేతురు ఎక్కడో ఉంటే యేసయ్య మాట్లాడాడు, పేతురు నువ్వు లేచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళమంటావు అయ్యో, అక్కడయ్యా అన్యుడిగా ఉండి, అధికారిగా ఉండి, నా యందు భక్తి కలిగి ఒక భక్తుడు ఉన్నాడు అక్కడ, ఒక భక్తుడు, అతడు భక్తుడు అయ్యా, అతని మీద కొర్నేలి భక్తుడు అయ్యా అని దేవుడు అతను చెబుతున్నాడు. నీ డబ్బాను కొట్టుకోవద్దాం, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడానికి వీలు లేదు. పేతురు చెప్పాడు దేవుడు, కొర్నేలిన ఒక అన్యుడయ్యా ఆయన. ఆదిమ సంఘం పెంతెకొస్తు దినమున అయిపోయిన తర్వాత 50 రోజుల పండుగ జరిగిపోయినాక మొదటిసారిగా ఒక సాక్షి పొందినటువంటి వ్యక్తి కొర్నేలి. ఆయన దేవుడు చెప్తాడు, పేతురు అతను భక్తుడు. ఎలా భక్తుడు అయ్యా, క్రీస్తు యేసును ధరించుకున్నవాడు ఆయన. నా దృష్టిలో నా దృష్టిలో అతను భక్తుడిగా ఉన్నాడయ్యా, నా ముందు భక్తిగా ఉన్నాడయ్యా, నా ముందు భక్తి జీవితం జీవిస్తున్నాడయ్యా. అతను ఏది లోపం కనపట్టలేదు నాకు, ఏ లోపం కనపట్టలేదు నాకు. ఎప్పుడైతే నాలోకి వచ్చాడో, నన్ను ధరించుకున్నాడో, నాలోకి మార్చబడ్డాడో అతడు భక్తుడయ్యా కొన్నేలి. నీ గురించి సాక్షి ఉందా, ఆ సాక్షి నీకుందా? యేసయ్య చెప్పగలడు, ఇప్పుడు యేసయ్య చెప్పగలడా అంటే నువ్వు బాప్తిజం పొందేవుగా, మరి ప్రభు ధరించుకున్నావు నువ్వు, ఎందుకు చెప్పట్లేదు యేసయ్య నీ గురించి సాక్ష్యం? యేసయ్య కాదు, మన ఊరోళ్ళు చెప్తారా? మన ఊరోళ్ళు చెప్తారా నీ గురించి సాక్ష్యం? పక్క ఊరోళ్ళు చెప్తారా?
మరి ఎవడు సాక్షి పొందడం కాదు, నువ్వేం పొందినట్టు లెక్క అంటే ఎదుటివాడి దగ్గర సాక్షి పొందలేకపోతున్నావు, నీవు దేవుని దగ్గర సాక్షి పొందలేకపోతున్నారు. మరి క్రీస్తు యేసు ఎక్కడ? నిజంగా క్రీస్తు యేసు నీలో ఉంటే, క్రీస్తు ధరించుకుంటే దేవుడే నీ గురించి సాక్ష్యం ఇస్తాడండి. క్రైస్తవుడా, ఆలోచించాలి మనం, ఆలోచించాలి మనం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ ప్రజలు ఎలాగున్నారు? భక్తులు లాంటి వారా? భక్తులు అనిపించుకునే వారా? ఒకటి భక్తులు లాంటి వారా, భక్తులు అనిపించుకునేవారు? ఈ మూడు రోజులు ఇదే ఉంటుంది. ఎలా ఉన్నాం మనం? భక్తిగా ఉండావా? భక్తిగా ఉండాలంటే ఉంటే దేవుని చేత గుర్తింపు పొందుతాను. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న వారు ఇప్పుడేం చెప్పండి, ఒకటేంటి, నజరేతులాగా మార్చబడతారు. 2, తండ్రి చిత్తానికి లోబడి ఉంటారు. 3, ఆయనకే భయపడి హృదయాన్ని లోపరుచుకుంటారు. ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ప్రార్థనలో ఉండండి. యోహాను గారు ముందుకు రండి, ప్రార్థన చేస్తారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు అమ్మాయి మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యానికి అర్థమైతే నేను క్రీస్తు యేసు ధరించుకున్నాను, ఇంక ధరించుకోలేదు, ధరించుకోకపోతే ఇప్పుడు ధరించుకుంటే నేను క్రీస్తులాగుంటా, నజరేతులాగుంటా, మార్చబడిన వారిగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా, ప్రత్యేక జీవితం జీవిస్తూ ఉంటా, నా దేవుని దృష్టిలో నేను యోగ్యంగా ఉంటా అని ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రార్థన చేసుకోండి. స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అయా మేమందరం కూడా నేను మీ సన్నిధిలో ఉన్నాము ప్రభువా. అయా ప్రభు, ఈ సమయంలో నాయన మేము అందరం కూడా ప్రభువా, అయా మీ సన్నిధిలో చేరి గోజాడుతూ ఉన్నాము తండ్రి. అయా మీ పాదముల చెంత చేరి నాయన అడుగుతూ ఉన్నాము ప్రభువా. నిజముగా తండ్రి, మా భక్తి ఎలాంటిదో నాయనా, అయా మమ్మలను మేము తండ్రి సరి చేసుకోవటానికి ప్రభువా, మా భక్తి ఎలాంటిదో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి ప్రభువా నీ కృపను చూపండి తండ్రి. నిజమైనటువంటి క్రైస్తవ భక్తి కలిగి ఉన్నామో లేదో, నిజమైనటువంటి విశ్వాసులుగా ఉన్నామో లేదో, నిజమైనటువంటి నీ బిడ్డలుగా ఉన్నామో లేదో ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి నీ కృప చూపండి నాయన. ఈనాడు నాయన మేమందరము కూడా నాయన భక్తి పరుల్లాగే నటిస్తూ ఉన్నాము తండ్రి. ఈ లోకంలో ఉన్న మనుషుల కోసము నటిస్తూ ఉన్నాము తండ్రి. భక్తి పరుడులాగా జీవిస్తూ ఉన్నాము తండ్రి. భక్తి పరులులాగా తండ్రి అయా నాయన ఈ లోకంలో మేము అందరం కూడా నాయన నటనా జీవితమును కలిగి ఉంటూ ఉన్నాము తండ్రి. మోసకరమైనటువంటి జీవితం కలిగి ఉంటూ ఉన్నాము తండ్రి. అయా మేము నాయన మిమ్మలను మోసగించుచున్నాము అనుకుంటున్నామే, కానీ మమ్మలను మేము మోసగించుకుంటున్నాము అన్న విషయాన్ని మేము మర్చిపోతూ ఉన్నాము ప్రభువా. ఎంతకాలము నాయన ఈ మోసకరమైనటువంటి బ్రతుకుతాము ప్రభువా. ఎంతకాలము నాయన మిమ్మలను మోసగించేటువంటి వారంగా ఉంటాము తండ్రి. నిజమైనటువంటి విశ్వాసం లేకుండా ప్రభువా, నిజమైనటువంటి భక్తి లేకుండా ప్రభువా, క్రీస్తును కలిగి మేము అయా ఎంతకాలమునైనా మిమ్మల్ని ధరించుకొని మోసగించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము, అది తెలుసును ప్రభా. దయగలటువంటి నా ప్రభా, ఇకనైనా ప్రభా మా మోసకరమైనటువంటి బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. మీకు లోబడి ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. నిజమైన క్రైస్తవులుగా ఉండటానికి నాయన, నిజమైన భక్తి పరుడులాగా ఉండటానికి ప్రభా, నిజమైనటువంటి విశ్వాసిగా ఉండటానికి ప్రభా, నిజమైనటువంటి సహవాసము కలిగేటువంటి ఒక సహవాసిగా మేము ఉండటానికి నాయన మీ కృపను చూపండి తండ్రి. ఈనాడు నాయన అయా ఈ దినాలు చెడ్డవిగా ఉన్నవి ప్రభా, భయంకరమైనటువంటి స్థితిలో మేము ఉన్నాము ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా మా బ్రతుకులను మార్చుకోలేకపోతూ ఉన్నాము తండ్రి. మా జీవితాలను మార్చుకోలేకపోతూ ఉన్నాము నాయన. మా ప్రవర్తన సరిచేసుకోలేకపోతూ ఉన్నాము తండ్రి.
తండ్రి. మా ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి నాయన ఈ లోకమునే ప్రేమిస్తూ నాయన లోకంలోనే జీవిస్తూ ఉన్నాము తండ్రి. అయా ఇప్పటికైనా సరే నన్ను మేము తెలుసుకుని తండ్రి నిజమైనటువంటి భక్తి పరులాగా నాయన నిజమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి నాయన నీ కృపను చూపండి తండ్రి. అయా ఈ దినమున నాయన మీ దాస్తుని నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నీ దాస్తుని వాక్యము తండ్రి అయా ప్రభ ఎంతకాలము ఆగిపోయి ఉన్నది ప్రభా. ఈ రోజున ప్రభ మీరు నిలవబెట్టి తండ్రి మీ దాస్తుని మీరు వాడుకున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ మీ దాస్తునికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును కలుగ చేయండి ప్రభా. నీ వాక్యమును ప్రభ నీ ప్రజలకు ప్రకటించడానికి తండ్రి మీ సహాయం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈ 3 దినాలు కూడా ప్రభ నీ దాస్తుని ద్వారా మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాము ప్రభ. అయా ప్రభ ఈ 3 దినాలు కూడా నీ ప్రజలను ప్రభ నీ సన్నిధానానికి తీసుకుని రమ్మని అడుగుతూ ఉన్నాము తండ్రి. అనేక ఆత్మలు నాయన రక్షించబడటానికి ప్రభ అనేక ఆత్మలు నాయన అయా మీ సన్నిధిలో నిలబడి తండ్రి ఉండటానికి నాయన నీ కృపను దయచేయండి తండ్రి. సాయంకాలం జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు ఉండమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ మీరే ప్రభ ఈ 3 దినాలు అయా మీ యొక్క వాక్యము ద్వారా ప్రభ అయా మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందినట్లుగా నీ కృపను మాకు దయచేయమని కూడి వచ్చిన సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ చిత్తమైతేనైనా మరలా మేమందరం కూడా మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి నీ కృప మాకు దయచేయమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఇచ్చిన పడదామండి. ఎందుకో నన్నింతగా నీవో ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము రూపేవైనావు నా శాపము నలిగి వేలాడితివి చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన రవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.